ఒక ఊళ్ళో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. ఆ ఊళ్ళో వాళ్ళది చాలా రిచ్ కుటుంబం. వాళ్లకంటూ ఒక పెద్ద బంగళా, పొలాలు, వ్యాపారాలు ఉండేవి. శారదకు తన ఆస్తి అంతస్తుల మీద చాలా గర్వం. వాళ్లకు 3 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, రెండో కొడుకు సురేష్, మూడో కొడుకు అరుణ్. శారద తన అంతస్తుకు తగ్గట్టుగానే రెండో కొడుకు సురేష్కి అవని అనే రిచ్ అమ్మాయిని, మూడో కొడుకు అరుణ్కి అంజలి అనే మరో ధనవంతుల ఇంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కాని పెద్ద కొడుకు రమేష్ మాత్రం తన తండ్రి ప్రసాద్ ఇష్టప్రకారం అనామిక అనే పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అనామిక పేదదైనా చాలా సంస్కారం, భక్తి ఉన్న అమ్మాయి. కాని శారదకు, మిగతా 2 కోడళ్లకు అనామిక అంటే చులకనగా ఉంటుంది. ఓ రోజు శారద ఇంట్లోని హాల్లో సోఫాలో దర్జాగా కూర్చొని ప్రసాద్తో ఇలా అంటుంది. ఏవండి, చూసారా మన చిన్న కోడల్లో అవని, అంజలిలు ఎంత దర్జాగుంటారో. వాళ్ళేసుకునే బట్టలో, పెట్టుకునే నగలు చూస్తుంటే మన ఇంటి స్టేటస్ ఏంటో ఊరందరికి ఇట్టే తెలిసిపోతుంది. కానీ మీ పెద్ద కోళ్ళనా మీకని చూడండి, ఎప్పుడు చూసినా పాత కాటన్ చీరలు కట్టుకొని పనుల్లాగా వంటింట్లోనే పడుంటది. శారద, డబ్బుంటే స్టేటస్ వస్తుందేమో గాని సంస్కారం రాదు. అనామిక పేదింటి నుంచి వచ్చినా ఈ ఇంటిని ఒక గుడిలా చూసుకుంటుంది. పొద్దున్నే లేచి ఇల్లు అలికి ముగ్గురు పెట్టి దేవుడికి దండం పెట్టుకునేది ఆ అమ్మాయి. నీ రిచ్ కోడలు ఉదయం 9 దాకా నిద్రలేవరు. అది కాదులేండి, పని మనుషులు చేసే పనులు వాళ్ళెందుకు చెప్తారు? వాళ్ళు మహారాణులు. అయినా రేపు శ్రీరామనవమి వస్తుంది కదా, ఈ ఊర్లో మన గురించి మాట్లాడుకోవాలి. ఆ పండగని ఎంత రిచ్గా చెయ్యాలో నేను అలాగ చెప్తా. అలా ప్రసాదు, శారద మాట్లాడుకుంటూ ఉండగానే అనామిక 2 కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. కాఫీ ఇచ్చి వినయంగా పక్కనే నిలబడుతుంది. అప్పుడే నిద్రలేచి కిందకి అవని, అంజలి వస్తారు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏంటి పొద్దున్నే ఇల్లంతా ఏదో వాసన వస్తోంది? గుడ్ మార్నింగ్ అవని. రేపు శ్రీరామనవమి కదా, అందుకే ఇల్లంతా శుభ్రం చేసి మామిడి ఆకులతో తోరణాలు కడుతున్నాను. ఆ పచ్చాకుల వాసన వస్తున్నట్టుంది. అబ్బా, ఈ పాతకాల పనులు ఇంకా ఎన్నాళ్ళు చేస్తావక్క? ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే ప్లాస్టిక్ పూలతో ఇల్లంతా డెకరేట్ చేసి వెళ్తారు కదా. అవునమ్మా అంజలి, నువ్వు చెప్పింది కరెక్టే. కోడల్లారా ఇటు వినండి, రేపు శ్రీరామనవమి. మన ఇంట్లో పూజ అంటే ఊరాళ్ళంతా ఆశ్చర్యపోవాలి. ఎక్కడ ఏ లోటు రాకూడదు. అన్ని నైవేద్యాలు చాలా రిచ్గా ఉండాలి. నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటాను. నైవేద్యము, ప్రసాదాల బాధ్యత మీ ముగ్గురిది. అత్తయ్య, మీరు అస్సలు టెన్షన్ పడకండి. నైవేద్యం అంటే దేవుడికి కూడా మనం ఎంత రిచ్ అని తెలియాలి. నేను సిటీలో ఉన్న ఒక ఫేమస్ 5 స్టార్ బేకరీ నుండి స్పెషల్ డ్రై ఫ్రూట్ కేక్స్, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఆర్డర్ చేస్తాను. రాముల వారికి అవి పెడితే గనక చాలా గ్రాండ్గా ఉంటుంది. అవునత్తయ్య, నేను కూడా తక్కువేం కాదు. కాజు, బాదం, పిస్తాతో చేసిన 1 కిలో 5,000 రూపాయల స్వీట్స్ ఆర్డర్ ఇస్తాను. వెండి పళ్ళెంలో దేవుడి ముందు పెడితే దేవుడు కూడా మన స్టేటస్ చూసి మెచ్చుకుంటాడు. ఈ ఊరు జనాలైతే ఆ ప్రసాదం తిని షాక్ అయిపోవాలి. వెరీ గుడ్ అమ్మా, నా కోడళ్ళంటే ఇట్టాగే ఉండాలి. ఏమే అనామేక, మరి నువ్వేం చేస్తావు? నీ పుట్టింటాళ్ళు నీకిచ్చిన ఆస్తులమ్మి ప్రసాదం చేస్తావా ఏంటి? అత్తయ్య, రాముల వారికి ఆస్తులు, అంతస్తులు అక్కర్లేదు. స్వచ్ఛమైన భక్తితో పిడికెడు అటుకులు పెట్టినా ఆయన సంతోషిస్తారు. ఆయన శబరికి ఇచ్చిన ఎంగిలి పండ్లను కూడా ప్రేమతో తిన్న దేవుడు. శ్రీరామనవమి అనగానే గుర్తొచ్చేది వడపప్పు, పానకం, చలిమిడి. నేను ఉదయాన్నే లేచి నిష్ఠగా స్నానం చేసి స్వచ్ఛమైన బెల్లం, మిరియాలు, యాలకులతో పానకం చేస్తాను. పెసరపప్పు నానబెట్టి వడపప్పు తయారు చేస్తాను. దేవుడికి నా చేతులతో చేసిన అల్పాహారమే నైవేద్యంగా పెడతానత్తయ్య. విన్నారా అత్తయ్య? వడపప్పు, పానకం అంట. ఇది మన స్టేటస్కి ఏమైనా సరిపోతుందా? ఊళ్ళో వాళ్ళకి పానకం ఇస్తే మనల్ని చీప్గా చూస్తారు. మేము తెప్పించే రిచ్ స్వీట్స్ ముందు నీ పానకం ఎవరు తాగుతారు? అవునక్క, నువ్వు ఆ పానకం ఏదో నీ మట్టుకు నువ్వు చేసుకో. దేవుడి ముందు మాత్రం మేము తెచ్చిన రిచ్ స్వీట్స్ మాత్రమే పెట్టాలి. ఆపండమ్మా, దేవుడికి నైవేద్యం అంటే అందులో ప్రేమ, భక్తి ఉండాలి గాని రేటు కార్డు ఉండకూడదు. అనామిక చెప్పిందే కరెక్ట్. శ్రీరామనవమి నాడు వడపప్పు, పానకమే శ్రేష్టమైన నైవేద్యం. అమ్మా అనామిక, నువ్వు అలాగే చెయ్యమ్మా. అది విని ప్రసాద్ మాటలకి శారద ముఖం మాడిపోతుంది.
అవని అంజలి తమ భర్తలు సురేష్ అరుణ్ల దగ్గరికి వెళ్లి అనామిక మీద చాడీలు చెప్తారు. చచా, మన రేంజ్ ఏంటి? ఆ పానకాలు వడపప్పులు ఏంటి? అవని, నువ్వు ఆన్లైన్లో వెంటనే ఆ 5 స్టార్ స్వీట్స్ ఆర్డర్ చేసాయి, మన పరువు నిలబడాలి. అవునంజలి, నువ్వు కూడా వెండి ప్లేట్లు, బంగారు పూత పూసిన స్వీట్లు తెప్పించు. అన్నయ్య వదిన ఎప్పుడూ ఆ పాతకాలం పద్ధతులే పాటిస్తారు, వాళ్ళకసలు అప్డేట్ అవటం తెలీదు. అప్పుడే అక్కడికి రమేష్ వస్తాడు. చూడండి తమ్ముళ్ళు, పండుగలు ఆచారాలు అనేవి అప్డేట్ అవటానికి సాఫ్ట్వేర్లు కాదు. దేవుడికి మన అంతస్తు చూపించుకోవాల్సిన అవసరం లేదు. నా భార్య చేసే నిరాడంబరమైన ప్రసాదంలో ఉన్న పవిత్రత మీరు ఆర్డర్ చేసే స్వీట్స్లో ఉండదు. రేపు మీకే తెలుస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే శ్రీరామనవమి పండుగ రోజు రానే వచ్చింది. అనామిక తెల్లవారుజామునే 4 గంటలకు లేచి తలస్నానం చేసి మడిగట్టుకొని వంటగదిలోకి వెళ్ళింది. చాలా నిష్టగా వడపప్పు, పానకం, చలిమిడి తయారు చేసి దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో అమర్చింది. ఉదయం 8 గంటలకు ఊరి పెద్దలు, చుట్టుప్రక్కల వాళ్లు అందరూ శారద ఇంటికి రావటం మొదలుపెట్టారు. అప్పుడే హడావిడిగా నిద్రలేచారు అవని, అంజలి. వాళ్ళు ఆర్డర్ చేసిన పార్సిల్స్ రాగానే వాటిని తీసుకొని దేవుడి గదిలోకి వచ్చారు. అబ్బా, ఎంత లేట్ చేశారు ఈ డెలివరీ వాళ్ళు. చూడండి అత్తయ్య, నేను చెప్పిన 5 స్టార్ కేక్స్, చాక్లెట్స్. అత్తయ్య, నా స్వీట్స్ చూడండి, దీని మీద అంతా ఒరిజినల్ సిల్వర్ కాయిల్ ఉంది. ఇవి పెడితే దేవుడు కూడా ఫిదా అయిపోవలసిందే. ఆహా, ఇవి కదా నైవేద్యాలంటే. అనామేక, నీ ఎత్తడి పళ్ళెం, ఆ పానకం బింది తీసి కాస్త పక్క జరుపు. నా కోడలు తెచ్చిన ఈ రిచ్ నైవేద్యాలు ముందెట్టు. అలాగే అత్తయ్య. అలా అని సవినయంగా తన పళ్ళెం పక్కకు పెడుతుంది. అప్పుడక్కడికి ఆ ఊరి మహిళలు, ఊరి పెద్ద కూడా వస్తారు. పూజారి గారు వచ్చి పూజ మొదలుపెట్టారు. పూజ చాలా ఘనంగా జరిగింది. కాని పూజారి గారు మాత్రం అవని, అంజలి తెచ్చిన నైవేద్యాలను చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. పూజ పూర్తయిన తర్వాత అందరికీ తీర్థప్రసాదాలిచ్చే సమయం వచ్చింది. అమ్మా శారదమ్మ గారు, ఏమిటివి? శ్రీరామనవమికి కేకులు, చాక్లెట్లు, ఈ బేకరీ స్వీట్లు నైవేద్యంగా పెట్టారేమిటమ్మా? మన ఆగమశాస్త్రం ప్రకారం ఇవి దేవునికి సమర్పించకూడదు. ఇందులో ఏవేవో ఎసెన్సులు, కెమికల్స్ గలుపుతారు. ఇవి పవిత్రమైనవి కాదు తల్లి. ఏంటి పత్తులు గారు అట్ట అంటారు? అవి ఒక్కోటి ఎంత కాస్ట్లీయో తెలుసా? విదేశాల నుంచి తెప్పించిన చాక్లెట్లయ్యి. దేవుడికి అంతకంటే రిచ్గా ఏం పెడతాము? అమ్మా, దేవుడికి కావాల్సింది కాస్ట్లీ వస్తువులు కాదు, కల్మషం లేని భక్తమ్మా. సరే, వచ్చిన వాళ్ళకి ప్రసాదాలే వంచండి, వాళ్లే చెప్తారు అని చెప్పగానే శారద, అవని, అంజలి ఎంతో గర్వంగా ఆ కాస్ట్లీ స్వీట్లను, కేకుల్ని వచ్చిన ఊరి వాళ్లకు పంచారు. అందరూ వాటిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ నోట్లో పెట్టుకోగానే వాళ్ళ ముఖాలు మారిపోయాయి. అప్పుడు అక్కడున్న ఊరి పెద్ద వాటిని తిని, ఏమ్మా శారద, ఏంటివి? పండుగ రోజు ప్రసాదంగా లేవు, ఏదో పుట్టినరోజు నాడు పంచే కేకుల్లాగా ఉన్నాయి. పైగా ఈ స్వీట్స్లో ఏదో నిల్వ ఉంచిన వాసన వస్తుంది. ఎప్పుడో ప్యాక్ చేసినవనుకుంటా. అస్సలు బాగోలేవు. ఇది తింటే కడుపు నొప్పి వచ్చేలా ఉంది. అవునమ్మా, శ్రీరామనవమంటే ఎండలు మండిపోతాయి. ఈ ఎండకి ఈ హెవీ స్వీట్లు, ఈ చాక్లెట్లు తింటే దాహం వేసి పైకిపోతాము. మాకు వద్దులేమ్మా. అలా అంటూ అందరూ ఆ రిచ్ స్వీట్లను పక్కన పెట్టేశారు. అవని, అంజలిల ముఖాల్లో ఆనందం లేదు. తాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తెప్పించినా అవి అందరూ చీకొట్టేసరికి వాళ్ళకి అవమానంగా అనిపించింది. శారద కూడా తలదించుకుంది. సురేష్, అరుణ్లు ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయారు. అప్పుడు ప్రసాద్ ముందుకొచ్చాడు. అనామిక, అమ్మా, నువ్వు పొద్దున్నే లేచి నిష్టగా పానకం, వడపప్పు చేశావుగా, అవి తీసుకురా తల్లి. రాముల వారికి నిజమైన నైవేద్యం అదే. అలాగే మావయ్య గారు. అలా అని అనామిక లోపలికి వెళ్ళి తానే స్వయంగా తయారు చేసిన పానకం బిందె, వడపప్పు, చలిమిడి ఉన్న పళ్ళెము తెచ్చి అందరికీ వడ్డించటం మొదలుపెట్టింది. ఆ ఎండకి చల్లటి పానకం గొంతులో పడగానే అందరి ముఖాల్లో ఒక తెలియని ఆనందము, ప్రశాంతత కనిపించాయి. ఆహా, అమృతంలాగా ఉందమ్మా. ఈ ఎండకు గొంతు తడారిపోతుంటే, ఈ మిరియాలు, బెల్లం వేసిన పానకం తాగుతుంటే ఒంట్లో ప్రాణం లేచొచ్చింది. వడపప్పు కూడా ఎంత కమ్మగా ఉందో. అనామిక, నీ చేతుల్లో ఏదో మహత్యం ఉందమ్మా. రాముల వారి దయ నీ మీదెప్పుడూ ఉంటుంది. నిజమేనండి, ప్రసాదం అంటే ఇదే. ఇందులో అనామిక భక్తి, శ్రద్ధ కనిపిస్తున్నాయి. అమ్మ శారదా, నీకు కోట్లు ఆస్తుందేమో కానీ
ఈ అనామిక లాంటి కోడలు దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. అలా అంటూ అందరూ అనామికని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అవని అంజలి చేసిన పనికి చివాట్లు పడుతున్నాయి. శారదకి అప్పుడు గాని జ్ఞానోదయం కాలేదు. డబ్బు కంటే, స్టేటస్ కంటే సంప్రదాయం, భక్తి, మంచితనం గొప్పవని ఆమెకు అర్థమైంది. అవని అంజలి కూడా తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. ఎప్పుడూ లేంది అనామిక వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి 2 గ్లాసుల పానకం అందించింది. అవని, అంజలి, ఈ పానకం తాగండి. ఎండకి చాలా అలసిపోయినట్టున్నారు. ప్రసాదం ఎవరూ తినలేదని బాధపడకండి. దేవుడికి ఏదిష్టమో పూజారి గారు చెప్పారు కదా, వచ్చే ఏడాది నుండైనా మీరు ఇలాగే చేయండి. మమ్మల్ని క్షమించక్క. మేమెప్పుడు మా రిచ్నెస్ చూసుకుని విరవిగాం. పండుగ అంటే డబ్బుతో చేసేది కాదు, మనసుతో చేసేదని నువ్వు నిరూపించావు. అవునక్క, డబ్బుతో ఏవైనా కొనగలం, కానీ దేవుడి ఆశీస్సులు, మనుషుల ప్రేమని కొనలేవని ఈరోజు తెలిసింది. ఇంకెప్పుడు మేము నీతో అలా అహంకారంగా ప్రవర్తించము. అనామిక, నన్ను కూడా క్షమించమ్మా. ఎప్పుడు నేను చిన్న చూపు చూసా. నా స్టేటస్ పిచ్చి వల్ల దేవుడికి కూడా అపచారం చేయబోయాను. నువ్వు నా పరువు కాపాడేవమ్మా. నిజమైన రిచ్నెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నీలాంటి సంస్కారం ఉన్న కోడలు ఇంట్లో ఉండడం అని ఇన్నాళ్ళకి తెలుసుకున్నా. అమ్మయ్యా, ఇప్పటికైనా నా భార్యకి కోడళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయి. రాముల వారి కళ్యాణం ఎంత చల్లగా జరిగిందో మన కుటుంబం కూడా ఇక ముందు ఇలాగే చల్లగా ఆనందంగా ఉండాలి. అవునన్నా, దేవుడి దయ వల్ల మన ఇంట్లో ఇప్పుడు నిజమైన పండుగ వాతావరణం నెలకొంది. అలా శ్రీరామనవమి పండుగ రోజున అవని, అంజలి తమ అహంకారాన్ని వదిలేసి అనామికతో కలిసిపోయారు. శారద కూడా అనామికను తన సొంత కూతురిలా అక్కుని చేర్చుకుంది. అప్పట్నుంచి ఆ రిచ్ అత్తవాళ్ల ఇంట్లో డబ్బుకి బదులు ప్రేమ, ఆప్యాయత, భక్తి శ్రద్ధలు వెల్లివిరిశాయి. అందరూ ఎంతో ఆనందంగా కలిసిమెలిసి జీవించసాగారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్, శారద ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది. వాళ్లకి 3 కొడుకులు, 3 కోడళ్ళు. పెద్ద కొడుకు రమేష్, పెద్ద కోడలు అనామిక, రెండో కొడుకు సురేష్, రెండో కోడలు అవని, మూడో కొడుకు అరుణ్, మూడో కోడలు అంజలి. ఇంట్లో పిల్లలెవరూ లేకపోయినా ఈ 6 యువతరంతోనే ఇల్లెప్పుడూ సందడిగా ఉంటుంది. చూస్తూ ఉండగానే కొత్త సంవత్సరం, అదే మన తెలుగువారి పెద్ద పండుగ ఉగాది రానే వచ్చింది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పొద్దున్నే లేచి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టటం లాంటి పనుల్లో పెద్ద కోడలు అనామిక హడావిడిగా చకచకా పనులు చేస్తుంది. ఇది చూసి శారదా ప్రసాదులు ముచ్చట పడుతున్నారు. ఇలా ఉండగా ఆ రోజు శారద ఇంట్లో చిరునవ్వుతో అనామికతో ఇలా అంటుంది. ఏవే అనామిక, ఎంత పొద్దున్నే లేచావు? పండగ రోజు నువ్వొక్కదానివే ఎంత కష్టపడుతున్నావు. మిగతా 2 కోడల్లో ఇంకా నిద్ర లేచినట్లేరు. నీ ఓపిక చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందమ్మా. ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకుంటున్నావు. అవును శారదా, మన పెద్ద కోడలు ఇంటికొచ్చిన దగ్గర నుండి ఇంట్లో పనులన్నీ తనే చూసుకుంటుంది. అసలు అలుపనేదే ఎరగదు. మన అదృష్టం కొద్దీ ఇట్లాంటి కోళ్ళొచ్చింది. ఈరోజు ఉగాది. ఆమె హడావుడి చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో, అందులో ఏముంది మావయ్య? పండుగ రోజు ప్రొద్దుటే లేచి పనులు చేసుకుంటే ఆ సందడే వేరు కదా. అయినా పనులు నా ఒక్కదానివే కాదు, అందరం కలిసే చేస్తాం. నేను ముందు లేచాను అంతే. నాన్న, అనామికని చూసి మీరంత మురిసిపోకండి. తను పొద్దున్నే లేచి నన్ను కూడా నిద్ర లేవగొట్టింది. పండగ రోజు ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. నన్ను కావాలని లేపి ఇదిగోండి ఇక్కడ కూర్చోబెట్టింది. అరే రమేష్, పండగ రోజు ఎవరైనా సరే సూర్యుడు రాకముందే లేవాలరా. చూడు, నీ పెళ్ళం ఎంత హడావిడిగా చకచకా పనులు చేస్తుందో. నువ్వు కూడా వెళ్ళి ఏదో ఒక పనులు సాయించి సోమరిపోతులా కూర్చోబాక. అతనికి పనులేమిస్తావులే అత్తయ్య. వెళ్ళి స్నానం చేసి వచ్చారనుకోండి, పూజ పనులు చూసుకుంటారు. మిగతా వాళ్ళు కూడా లేస్తే పండుగ పనులు మొదలు పెడదాం. ఇంతలో అవని, సురేష్, అంజలి, అరుణ్లు కూడా హాల్లోకి వస్తారు. అందరూ ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అనామిక ముగ్గులు వేయటం పూర్తి చేసి లోపలికొస్తుంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మామయ్య గుడ్ మార్నింగ్. ఏంటక్క, అప్పుడే పనులన్నీ అయిపోయాయా? మేమే లేచి చేద్దామనుకున్నాం, నువ్వేమో ముందే లేచి హడావుడి చేస్తున్నావు. అవునక్క, మాకొక్క పని కూడా వంచినట్టున్నావు. ముగ్గులు కూడా ఎంత అందంగా వేశావో. నేను కూడా సహాయం చేసేదాన్ని కదా పిలిస్తే. మీరు లేచారా? రండి. నేను కేవలం బయట పనులు మాత్రమే చేశాను. అసలు పండగ పనులు ఇప్పుడే మొదలవుతాయి. ఉగాది అంటే పెద్ద హడావుడి. ఈరోజు మనందరం కలిసి పనులు పంచుకుందాం. చెప్పండి వదినా, మేమేం చేయాలి? ఈరోజు ఏ పని చెప్పినా చేస్తాం. సురేష్, నువ్వు, రమేష్, అరుణ్
ముగ్గురు కలిసి ఇల్లంతా మరోసారి దులిపి దేవుడి గది శుభ్రం చేయండి. తర్వాత కొత్త బట్టలు తీసుకురండి. దాన్నదినా, మేం మగవాళ్ళం, అందరం దేవుడి గది క్లీనింగ్ డ్యూటీ తీసుకుంటున్నాం. మేం ముగ్గురం వెళ్ళి ఆ పనులు చకచకా పూర్తి చేసేస్తాం. మరి ఆడాళ్ళు ఏం చేస్తారన్నామేక? వంట పనులు చాలా ఉన్నాయి. బొబ్బట్లు చెయ్యాలి, పులిహోర చెయ్యాలి, అన్నిటికి మించి ఉగాది పచ్చడి చెయ్యాలి. అదే అత్తయ్య, ఇప్పుడు వాటికే పనులు పంచుకుంటున్నాం. అందరం కలిసి చేస్తే పని తేలికైపోతుంది. అవని, నువ్వు వెంటనే పక్కనే ఉన్న షాప్కెళ్ళి కొత్త బెల్లం, చింతపండు తీసుకురా. ఉగాది పచ్చడికి అవే మెయిన్. సరే అక్క, నేను ఇప్పుడే వెళ్ళి తెస్తాను. ఎంత కావాలో లిస్ట్ రాసివ్వు. లిస్ట్ ఏం అవసరం లేదులే. ఒక 1/2 కిలో బెల్లం, 1/4 కిలో చింతపండు తీసుకురా, చాలు. మర్చిపోకు. అంజలి, నువ్వు వెళ్ళి తొందరగా స్నానం చేసి మన పెరట్లో ఉన్న వేప చెట్టు నుండి లేత వేప పువ్వు, అలాగే తోట నుండి 3 పచ్చి మామిడికాయలు తీసుకురా. సరే అక్క. వేప పువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా తెస్తాను. చేదు ఎక్కువ అవ్వకుండా లేత పువ్వు తీయాలి కదా. అవునవును. అలాగే అత్తయ్య, మీరు దేవుడి దగ్గర దీపారాధనకి అన్ని సిద్ధం చేయండి. నేను ఈలోపు పులిహోరకి, బొబ్బట్లకి పిండి కలిపేస్తాను. అందరం తొందరగా పనులు ముగించేసుకుంటే పూజ తొందరగా చేసుకుందాం. బాగా చెప్పావు అనామిక. ఎవరి పనులు అలా చేస్తే చాలా తొందరగా అవుద్ది. నేనెళ్ళి పూజకి కావాల్సిన ఆకులు, పూలు తెస్తాను. అలా అనామిక అందరికీ ఒక్కో పని చెప్తుంది. అందరూ తొందరగా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు. మగవాళ్ళు దేవుడి గదిని శుభ్రం చేసి పూజకు అంతా సిద్ధం చేస్తారు. శారద వంటగదిలో అనామికకు సహాయంగా నిలుస్తుంది. అంజలి పెరట్లోకి వెళ్లి మామిడికాయలు, వేప పువ్వు కోసుకొని వస్తుంది. అవని మాత్రం షాపుకి వెళ్లి బాగా లేట్గా వస్తుంది. అనామిక ఉగాది పచ్చడి చేయటానికి అన్నీ రెడీ చేసుకుంటుంది. కానీ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, అవని ఇంకా రాలేదు? చింతపండు, బెల్లం లేకుండా పచ్చడి ఎలా చేయాలి? పూజకి టైం అయిపోతుంది కదా. ఏమోనమ్మా, ఆ పిల్ల షాపు దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తా కూర్చుందో ఏమో. అసలే పనులు తక్కువ, ముచ్చట్లు ఎక్కువ దానికి. అక్క, ఇది చూడు, లేత మామిడికాయలే, చాలా పుల్లగున్నాయి. వేప పువ్వు కూడా తెచ్చాను. 2 బాగా శుభ్రం చేసి పెట్టాను. వెరీ గుడ్ అంజలి. ఇక అవని వస్తే అన్నీ కలిపి పచ్చడి చేసేద్దాం. తను ఇంకా ఎందుకు రాలేదో అర్థం అవట్లేదే. ఇంతలోనే అవని పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది. చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆమె హడావిడి చూస్తుంటే ఏదో జరిగిందని అందరికీ అర్థమవుతుంది. వచ్చేసా. అక్క, షాప్లో చాలా రష్ ఉందక్క, అందుకే లేట్ అయింది. ఇదిగో కవర్. ఏంటవని ఇది? ఇందులో చింతపండు మాత్రమే ఉంది, మరి బెల్లం ఏది? అయ్యో, బెల్లం మర్చిపోయానా? అక్క, నేను షాప్ వాడికి చింతపండు, నెయ్యి ఇంకా ఏవో అడిగాను, కానీ బెల్లం చెప్పడం మాత్రం మర్చిపోయానక్క. ఏంటవని, ఈ చిన్న పని కూడా సరిగ్గా చేయలేవా? ఉగాది పచ్చడిలో బెల్లం లేకుండా ఎలా? తీపి లేకుండా ఉగాది పచ్చడా? చూసావా నమ్మిక, దాని తీరు? నేను ముందే అనుకున్నా ఏదో ఒకటి మర్చిపోద్దని. ఇప్పుడు ఎట్ట మరి? బెల్లం లేకుండా ఉగాది పచ్చడి అమావాస్య రోజు చేసుకునే కషాయం ఎలాగుంటది. సారీ అత్తయ్య, నేను ఇప్పుడే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తెస్తాను. నన్ను క్షమించండి. అయ్యయ్యో, ఇప్పుడు మళ్ళీ వెళ్తే చాలా లేట్ అవుతుందవని. పూజకి టైం అవుతుంది. దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. నేను వెళ్తానులే నమ్మిక. బైక్ మీద వెళ్ళి 2 మినిట్స్లో తెస్తాను. మీరు కంగారు పడకండి. కంగారు పడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నిన్ననే నేను పాయసం కోసమని కొత్త బెల్లం తెచ్చి లంచ్ బాక్సులో దాచిపెట్టాను. అది వాడి ఇప్పుడు పచ్చడి చేసేద్దాం. సూపర్ అంజలి, టైంకి మంచి సమయస్ఫూర్తి వాడి కాపాడావు. లేకపోతే అవని వల్ల ఈరోజు ఉగాది పచ్చడి బదులు మనమంతా చేదు కషాయం తాగాల్సి వచ్చేది. తప్పు నాదే, ఒప్పుకుంటున్నా. సారీ అండి. పండుగ హడావుడిలో కొంచెం గందరగోళం అయిపోయాను. మిమ్మల్ని అంతా టెన్షన్ పెట్టేశాను. పర్వాలేదు లవని, ఈ చిన్న చిన్న తప్పులు పండుగ సందర్లో సహజమే. కానీ నెక్స్ట్ టైం నుండి లిస్ట్ రాసి తీసుకెళ్ళు. అలా అయితే ఏమి మర్చిపో కదా. అంజలి, తొందరగా బెల్లం తీసుకురా. అలా అవని ఏదో ఒకటి షాప్ నుండి తీసుకురావటం మర్చిపోతూ ఉంటుంది. అలా గందరగోళంగా ఆ పండుగ వాతావరణం కాస్త నవ్వులాటలాగా సాఫీగా సాగిపోతుంది. అంజలి తెచ్చిన బెల్లంతో అనామిక ఉగాది పచ్చడి చేయటానికి సిద్ధమవుతుంది. అనామిక ఒక పెద్ద కుండ తీసుకొని అందులో అన్నీ వేస్తుంది. అత్తయ్య చూడండి, మామిడికాయ ముక్కలు, కొత్త బెల్లం, చింతపండు రసం, వేప పువ్వు, కొంచెం ఉప్పు, ఇంకా పచ్చిమిర్చి, ఈ 6 రుచులు కలిస్తేనే మన ఉగాది పచ్చడి. అవునమ్మా, ఈ 6 రుచులు మన జీవితంలో ఉండే 6 అనుభవాలకి ప్రతీక. తీపేమో సంతోషానికి, చేదేమో బాధకి, వగరేమో కొత్తదనానికి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులిపేమో చిరాక్కి. ఇవన్నీ కలిస్తేనే జీవితం. కష్ట సుఖాలు కలిస్తేనే కదా బతుకు. చాలా బాగా చెప్పావు శారదా.
జీవితంలో అన్నీ ఉంటేనే కొత్త సంవత్సరం ఆనందంగా ఉంటుంది. మనమందరం ఈ ఉగాది పచ్చల్లాగా ఎవరి గుణం వాళ్ళదే, కానీ అన్నీ గలిస్తే చాలా మంచి రుచి వచ్చుద్ది. ఇక పచ్చడి రెడీ అయింది. దేవుడికి నైవేద్యం పెట్టి పూజ స్టార్ట్ చేద్దాం. అందరూ తొందరగా రండి. అలా అనుకుంటూ అందరూ స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడి గదిలోకి వస్తారు. ప్రసాద్ మంత్రాలు చదువుతూ పూజ చేస్తారు. శారద, అనామిక, అవని, అంజలి హారతి ఇస్తారు. మగవాళ్లు దేవుడికి ధ్యానం చేస్తారు. ఆఖరుగా అన్నీ కలిపి మంచిగా ఉగాది పచ్చడి చేసుకుని అందరూ పూజ చేస్తారు. పూజ ముగిసిన తర్వాత అందరూ దేవుడికి దండం పెట్టుకుని పెద్దలైన ప్రసాదు, శారదా దంపతులకి పాదాభివందనం చేస్తారు. నాన్నా, ఈ కొత్త సంవత్సరం మన కుటుంబానికి అంతా శుభమే కలగాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అట్టాగే జరిగిద్దిలే బాబు. మీ ముగ్గురు అన్నదమ్ములు, ఈ ముగ్గురు తోటికోడళ్ళు ఎప్పటికీలా కలిసికట్టుగా ఉంటే మన ఇంట్లో రోజూ పండగే. మీరు కలిసి ఉండడమే మాకు ఆనందంగా ఉంటుంది. అవునండి, నా కోడళ్ళ ముగ్గురు కలిసిపోయి ఇంటిని ఎంత బాగా చూసుకుంటున్నారో. చిన్న చిన్న పొరపాట్లున్నా అనామిక పెద్దదిగా ఉండి అందరిని కలుపుకొని వెళ్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. మీరిప్పుడు ఎట్టాగే నవ్వుతూ ఉండాలి. అత్తయ్య, మీరు మమ్మల్ని మీ కూతురులాగా చూసుకుంటున్నారు. అందుకే మేము ఇంత ఆనందంగా ఉన్నాం. మీరు ఇచ్చే ప్రేమ మమ్మల్ని కలిపి ఉంచుతోంది. అక్క చెప్పింది నిజం అత్తయ్య. నేను బెల్లం మర్చిపోయినా నన్నెవరూ కోపగించుకోలేదు. అదే మా పుట్టింట్లో అయితే అమ్మ నన్ను తిట్టిపోసేది. ఈ ఇల్లు నాకు ఒక స్వర్గంలా ఉంది. నాకు కూడా ఈ ఇంట్లో ఉంటే అసలు టైమే తెలియడం లేదు. అందరం కలిసి నవ్వుకుంటూ పనులు చేసుకుంటుంటే పండగ భలేగా అనిపిస్తుంది. ఇక ఈ ముచ్చట్లాపి ఆ ఉగాది పచ్చడి ఇవ్వండి. కడుపు నిండా తినేసి బొబ్బట్లు ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తున్నాను. నేను కూడా. అసలే పచ్చడి వాసన గుమగుమలాడిపోతుంది. నాకు 2 గిన్నెలు కావాలి. ఇగో ఇస్తున్నాను, ప్రశాంతంగా కూర్చోండి. అలా అంటూ అనామిక అందరికీ గ్లాసులో ఉగాది పచ్చడి ఇస్తుంది. ఆహా, ఏం రుచి! అనామిక, అమృతంలా ఉందమ్మా. ఈ సంవత్సరం మొత్తం మన జీవితం ఈ తియ్యని బెల్లంలాగా, మామిడికాయ వగర్లాగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. బాగా చేసావా నామిక? అందరి పనులు పంచి చివరికి ఎంత రుచిగా చేశావో. నాకు వంట అంతగా రాదు, కానీ వచ్చే ఏడాది ఉగాది పచ్చడి నేనే చేస్తానత్తయ్య. అక్క దగ్గర నేర్చుకుంటాను. నేను పులిహోర, బొబ్బట్లు చేయడం నేర్చుకుంటాను. మరి మేమేం చేయాలి? ఇంట్లో పనులన్నీ మీరే చేస్తే మేం కూర్చోవాలా? మనం తినడంలో మాస్టర్ డిగ్రీ చేద్దాం. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు. ఆ కొత్త సంవత్సరం నుంచి అందరూ ఆనందంగా ఉంటారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, చిన్న తప్పుల్ని క్షమించుకుంటూ, కలిసికట్టుగా కుటుంబంగా ముందుకు సాగుతారు. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చూశారు కదా మా ఇంట్లో ఉగాది సందడి. చిన్న చిన్న తప్పులు, మలుపులు ఉన్నా అందరం కలిసి ఉంటే ప్రతి పండుగ పెద్ద పండుగే. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో కూడా 6 రుచుల ఆనందాన్ని నింపాలని ఆశిస్తూ అనామిక అత్తాకోడళ్ల నుండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.